నాకు బలం లేదు, నాకు బలం లేకపోయినప్పటికి కూడా, మనకి సత్తా లేకపోయినప్పటికి కూడా, సత్తా ఉన్నటువంటి ఒక పార్టీతో మనం మమేకమై ఈరోజు అధికారాన్ని సాధించుకుంటూ వచ్చామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆయన ప్రస్తావన అంతా కూడా ఏపీ ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన్ని 21 స్థానాల్లో గెలిపించారు, 2 ఎంపీ స్థానాల్లో గెలిపించి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు ఆయన నాకు సత్తా లేదని ఆయన భావించుకుంటున్నాడు? నిజంగానే సత్తా లేదా? మొన్న ఏదన్నా బై లక్లో గెలిచారా? అంటే పదాలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని రియాలిటీ దగ్గరగానే ఉంది. అంటే ఆయన ఉద్దేశం సత్తా కెపాసిటీ అవి ఎలా ఉన్నా బేసిక్ గా సత్తా అంటే రాజకీయాల్లో అర్థం ఏంటి? తన రాజకీయ ప్రత్యర్థిని ఓడించి తాను గెలవడం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఒక థర్డ్ ఫోర్స్ గా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే సత్తా అంటే జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరి పార్టీలను ఓడించి తాను అధికారంలోకి రావాలి థర్డ్ ఫోర్స్ అనుకుంటే. లేదా ఎవరి రాజకీయాలు వాళ్ళవి, మనం ఒక బలమైన ఫోర్స్ గా ఉండాలి అనే సత్తా ఉంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఎవరికి వాళ్ళు పోటీ చేసి తనంటూ ఒక బలమైన ఫోర్స్ గా, ఉదాహరణకు చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు, ఓడిపోయిండొచ్చు, కానీ 18% ఓట్లు, ఒక 18 ఎమ్మెల్యేలు గెలిచారు. ఇట్లాంటిది దీన్ని సత్తా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సత్తా లేదంటే అర్థం తాను రెండింటిని ఓడించి అధికారంలోకి రాలేమనేది ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళిద్దరు కాని పోటీలో పరస్పరం పోటీ తాను నిలబడలేడు. అంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ 2019 లాగా ఎవరికి వాళ్ళు తలపడితే వాళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా తన అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది. అంటే అప్పుడు ఎంతమంది గెలిచారు? ఒక ఎమ్మెల్యే గెలిచాడు, తను 2 చోట్ల ఓడిపోయాడు. కాబట్టి తను దాన్ని రియాలిటీగా ఒప్పుకుంటున్నాడు. అంటే మనం ఒంటరిగా పోటీ చేస్తే జరిగేది అదే. కాబట్టి ఆయన మన పిఠాపురంలో మనం నిలబడ్డాం, 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబెట్టాము అన్నాడు. ఈయన కట్ చేస్తే ఈ రెండు కాదు, మనం ఒంటరిగా పోటీ చేస్తే ఎవరు మనం నిలబడలేము అనేది ఇండైరెక్ట్ చెప్తున్నారు. అంటే సత్తా లేదంటే మనకు అంత ప్రజాబలం, ప్రజల్లో పట్టు లేదు. కాబట్టి ఒక పట్టున్న పార్టీకి తోడ్పాటును అందిద్దాం, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే తనకున్న బలం రీత్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒకరిని ఓడించడానికి, ఇంకొకరిని గెలిపించడానికి శోధక శక్తిగా ఉపయోగపడతారు. అంటే ఒక పవర్ సెంటర్ గా ఉపయోగపడతారు తప్ప తన ఒక ప్రత్యామ్నాయం కాదు అనేది ఎప్పటి నుంచో ఉన్న వాస్తవం ఈరోజు ఒప్పుకుంటున్నారు. అది నిజాయితీగా ఒప్పుకునే ప్రయత్నం చేసేసి అక్కడికి ముగిస్తే ఓకే మీ పార్టీ ఇది అనుకుంటారు. ఈ రోజు అది అంటారు, మొన్నేమో మనం నిలబడ్డాం, 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబెట్టాలంటే వాళ్ళు పడిపోయి నిలబెట్టామని అర్థం. రెండోది ప్రత్యామ్నాయ రాజకీయాలు, లేకపోతే పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి డౌట్లు వస్తాయి. ఆయన మాత్రం క్లియర్ గా అంతే కదా, 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు, 15 నుంచి 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో ఉండాము అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఒప్పుకుంటామంటే అర్థం మనం ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయలేము, ఈ 2 పార్టీలు బలంగా ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థం అవుతాం. అది ఆయన నిర్ణయించుకున్నాడు, దాన్ని చెప్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బలం అది, దానికి ఉన్న పరిమితుల రీత్యా ఇంతకు మించి రాజకీయాలు ఏమీ చేయలేము అనేది క్లియర్ గా ఆయన చెప్తున్నాడు. దాన్ని బట్టి ఆయన 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తానంటే అర్థం తన పరిమితి దాన్ని గుర్తించి చెప్పాడని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? ఇంకా నేను చాలా మంది ఆరోపణలు చేస్తున్నప్పుడు పొత్తు ఉండదు, పొత్తు నుంచి బయటకు వస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి నిన్న మాటలు క్లారిటీగా అర్థమైపోయింది కదా, ఇంకా కూటమి కంటిన్యూ అవుద్ది అన్న తరహాలోనే కనిపిస్తూ ఉంటది కదా. అంటే ఆయన వరకు క్లియర్, అంటే తాను ఒంటరిగా పోతే నష్టపోతాము, జగన్మోహన్ రెడ్డిగా ఒంటరిగా ఓడించలేము, కాబట్టి జంటగా రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్, ఆయన సింహం సింగల్ గా వస్తుంది అంటాడు. అంటే ఆయన ఎవరిని ఈ విషయంలో కలుపుకోబాడు. ఇంకో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహంలో భాగంగా ఎవరితైనా కలవగలడు, ఎవరితైనా విభేదించగలడు. అంటే రాజకీయ వ్యూహంగా ఆయన ఎవరినైనా కలుపుకోబోగలడు. కాబట్టి యాక్సెస్ ఎక్కడుంది, తాను కలిస్తే తప్ప రాజకీయంగా నెగ్గలేని పరిస్థితి. ఇక్కడ జగన్ గారికి ఆయన యాక్సెప్ట్ వేరు, ఈయన యాక్సెప్ట్ వేరు. సో తెలుగుదేశంతో ఉంటాడు. రేపు తెలుగుదేశం రాజకీయాలు మారిపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పోటీ చేసినాడు, విడిపోయి పోటీ చేసినాడు, వామపక్షాలతో కలిసి పోటీ చేసి కాంగ్రెస్ అన్ని ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండాలనుకుంటే ఉంటారు, వద్దనుకుంటే వాగిపోతారు. అంటే తెలుగుదేశం తీసుకున్న లైన్ లో మార్పు రావాల్సిందే తప్ప పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్, ఈ దరిదాపుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఉండదలుచుకున్నారు, దానికి రీజన్ చెప్తున్నాడు అంతే. ఇదొకటే. కానీ తెలుగుదేశం వైఖరి మార్చుకుంది అనుకోండి, మనం పవన్ కళ్యాణ్ గారితో పోవడం కన్నా ఇంకొకరితో పోతే బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, పరిస్థితి ఇప్పుడు బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు అట్లే ఉండి బీజేపీతో వద్దని చంద్రబాబు గారు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆయన వదిలేసుకున్నారు, ఆయన మార్గం వేరే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం రాజకీయాల్లో మార్పు వస్తే చెప్పలేను తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం వెరీ క్లియర్ గా తను
ఒక ప్రత్యామ్నాయంగా ఒక రోజు కాలేకపోతున్నాడు కాబట్టి తాను ఒంటరిగా పోటీ చేస్తే తను నష్టపోతాడు, జగన్ గెలుస్తాడని నమ్ముతున్నాడు కాబట్టి అది వద్దనుకుంటున్నాడు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతాడు. కేడర్ డిసప్పాయింట్మెంట్ అవదా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే చాలా అసంతృప్తులు ఉన్నారు. కూటమి కట్టడమే సరే, గెలుపు కోసం మనం కూటమి కట్టామా, విజయం సాధించామా అనేది పక్కన పెడితే కార్యకర్తల్లో ఇప్పటికే ఒక బాధ ఉంది. చాలా మందికి పనిచేసిన వాళ్ళకి, ఎన్నికల్లో ఆయన వెంట నిలబడిన వాళ్ళకి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి సరిగా పదవులు రాలేదని ఇప్పటికే ఒక నిరుత్సాహం ఉన్నటువంటి నేపథ్యంలో పదే మనం ఇంకా టీడీపీ జెండాను మోయాలి, టీడీపీని భుజానికి ఎత్తుకోవాలని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఆ మాటలు వస్తూ ఉన్నప్పుడల్లా కేడర్ ఒక నిరుత్సాహం ఉండాలి కదా. మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని చెప్పేసి కేడర్ అంతా కూడా ఒక ఉత్సాహంతో పనిచేసింది మొన్న ఎన్నికలకు సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే. కానీ పవన్ కళ్యాణే కేడర్ ఏమో ఆయన్నేమో సీఎం చేస్తామంటే లేదు నాకు సీఎం పోస్ట్ వద్దు, నేను ఇక్కడ ఇలానే ఉంటాను, మనం పొత్తులోనే ఉందామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక డిసప్పాయింట్మెంట్, ఒక బాధాకరమైన అంశం ఉంటుంది కదా. అంటే కేడర్కి ఆయన ఇప్పుడు నిజాలు చెప్తా ఉండేది, ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు కేడర్ మీరు అంటున్నారు కేడర్ సీఎం చేద్దామంటే నేనేమో చంద్రబాబు గారితోనే ఉంటాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. కేడర్ సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కూడా చేయలేరనే విషయం రుజువైంది కదా ఏ పార్టీకైనా. జగన్మోహన్ రెడ్డి గారిని కేడర్ అనుకుంటే ముఖ్యమంత్రిని చేసిందా, చేయలేదా? రేపు ప్రజలు చేస్తారు. కాబట్టి కేడర్ భావోద్వేగాలకు అనుగుణంగా గెలిపారు అనుకోండి, కేడర్ గెలిపించలేరు. కాబట్టి కేడర్ తోడ్పాటిస్తారు, బండిని నడుపుతారు. అల్టిమేట్లీ గెలిపించాల్సిన ప్రజలు. కాబట్టి ఆ ప్రజల్లో మన బలం ఇంత. కేడర్ ఊహాజనితంగా మా వాడిని ముఖ్యమంత్రి చేద్దాం, నేను కాదు కదా ముఖ్యమంత్రిని చేసే ప్రజలు. కానీ ప్రజలు కేడర్ అలాంటి ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి అలాంటి ఫీలింగ్ లే ఉండద్దండి. మనకున్న బలం ఇది, మనకున్న పరిమితులు ఇది, మనకున్న బలహీనతలు ఇవి. కాబట్టి 2 బలమైన పార్టీలు అక్కడ ఇంకో బలమైన పార్టీతో తోడైతే మనకు ఉపయోగం, వాళ్ళకు ఉపయోగం, జగన్ ఓడిస్తాము ఇదే అని చెప్పదలుచుకుంది. చాలా సైంటిఫిక్ గానే ఉంది. కాబట్టి కేడర్ ఆవేశాలకు అనుగుణంగా ఆయన ఒంటరిగా పోతే ఏమైంటుంది, 2014 ఏమైంది. కాబట్టి అదే రిపీట్ అవుతుంది కదా రేపు. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట్లో ఆయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు. మధ్యలో మనం ఏమీ లేకుండా పోతాం కదా. ఏమీ లేకుండా పోతే కేడర్ ఆశలు ఏమి నెరవేరుతాయి? ఓకే, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మనం పదవులు రావాలని కేడర్ అనుకుంటారు. బట్ కేడర్ ఆశలకు అనుగుణంగా మాత్రమే పోయి రేపు మనం ఎమ్మెల్యే గడ గెలవకుండా 1-2 పరిమితం అయితే రేపు ఆ కేడర్ మనోభావాలు ఏముంటాయి? ఏముండదు. కాబట్టి ఆయన కేడర్ కి ఆయన అభిమానించే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు అన్నట్టు మేము ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే అట్లా కుదరదని. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిలో లేము ఒంటరిగా. కాబట్టి మీరు రియలైజ్ కాండి, ఇది మన బలం అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు కేడర్ గా పార్టీతో ఉంటారు, అర్థం చేసుకుని డిసప్పాయింట్ అవుతారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళ భావోద్వేగాలు ఈయన పోయినాడంటే మనకు పరిస్థితి ఏ రకంగా ఉంటుందని ఆయన ఉద్దేశం.